విశ్లేషిద్దాం. ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన సస్టైనబిలిటీ ఇనిషియేటివ్. ఒక్క మిస్ అయిన షాట్ అడవిని సృష్టిస్తుందా? టీవీ స్కోర్ కార్డ్స్పై ఆకుపచ్చ చెట్టు గుర్తు వెనుక ఉన్న అసలు కథ ఇదే. అసలు డాట్ బాల్ అంటే బ్యాటర్ ఒక్క రన్ కూడా చేయని సైలెంట్ మూమెంట్. కాని ఇప్పుడదే ఒక సెన్సేషన్. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ప్రతి డాట్ బాల్కి ఏకంగా 500 చెట్లు నాటుతామని ప్రామిస్ చేశారు. అద్భుతం కదా! బీసీసీఐ, టాటా గ్రూప్ కలిపి 2023లో మొదలుపెట్టిన ఈ ఐడియా ఇప్పుడు కార్చిచ్చులా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. లెక్కలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. 2025లో కేవలం 312 డాట్ బాల్స్తో ఏకంగా 156,000 చెట్లు. అంతేకాదు, గ్లోబల్ స్పోర్ట్స్ ఇండస్ట్రీ ఏటా 350 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తోంది. ఇది చాలా డేంజర్. విమాన ప్రయాణాలు, భారీగా నీటిని లాగేసే స్టేడియాలు, ఆర్టిఫిషియల్ స్నో ఇవన్నీ పర్యావరణానికి సైలెంట్గా తీవ్ర నష్టం చేస్తున్నాయి. అంతా బాగానే ఉంది. కాని ఇన్ని లక్షల చెట్లు నాటుతున్నామంటున్నారు కదా, అసలా చెట్లు ఎక్కడున్నాయో తెలుసా? నిజానికి ఈ మొక్కల జాడ కనిపెట్టడం పర్ఫెక్ట్ యార్కర్ వేయడం కంటే కష్టంగా మారిందని కొందరు జర్నలిస్టులు అంటున్నారు. అధికారిక డేటా లేదు, శాటిలైట్ ఆధారాలు లేవు. పైగా ఎన్జీఓలు ఈ ప్రాజెక్టును ఖండిస్తున్నాయి. ఇక్కడే అనుమానాలు మొదలవుతున్నాయి. కార్పొరేట్ సంస్థల భారీ ప్రకటనలకి, ట్రాన్స్పరెన్సీ కోసం జనం అడుగుతున్న ప్రశ్నలకి మధ్య అసలు పొంతనే ఉండట్లేదు. ఒకే ఒక్క అఫీషియల్ అప్డేట్ ఏంటంటే బెంగళూరులోని ఎన్సీఏలో 4 లక్షల మొక్కను నాటారు. అంతే, ఇంకే వివరాలు లేవు. దీనిపై అకాడమిక్ పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ కేవలం యాడ్స్కే పరిమితం కాకుండా చట్టపరంగా జవాబుదారీగా ఉండాలి. దీనికి పరిష్కారంగా క్రీడల కోసం ప్రత్యేక గ్రీన్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చెయ్యాలి. ఫ్రాంచైజీలు తప్పనిసరిగా నిధులు కేటాయించాలి. అంతేకాదు, అథ్లెట్లతో పర్యావరణ ప్రచారం, తప్పనిసరి గ్రీన్ ఫండ్స్ వంటి రూల్స్ తెస్తేనే స్పోర్ట్స్ ఇండస్ట్రీకి జవాబుదారీతనం వస్తుంది. మరి ఎకో స్పోర్ట్స్ అనేది కేవలం ఒక చాయిస్లానే మిగిలిపోవాలా, లేక కఠినమైన చట్టంగా మారాలా? ఆలోచించండి. Subscriber for more update. India Headline Up.